అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి 100% వైసీపీ ప్రభుత్వం మన పాలనంతా ఏపీని గాలికి వదిలేశారు. ఎవరు ఏం పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు ఆ గుర్రపు డెక్క తెగిపోవటం, అక్రమాలు కూడా జరిగి ఉంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటూ చేతగాక ఈ 5 సంవత్సరాలు చేసిందంటూ ఏమీ లేదు. నాకు ఒక్కటే తెలుసు, ఆ బటన్ మాత్రం నొక్కటం ఒక్కటే తెలుసు, తర్వాత నేను పొయ్యిలో పండుకుంటాను అనేది అదే చేశాడు. కానీ మన రాష్ట్రంలో పరిపాలన అంటూ, అభివృద్ధి అంటూ నోచుకోక, ఆయన చేతగాక గాలికి వదిలేశారు. మరి ఈ వైసీపీ వాళ్ళు మన ఏపీలో పీకిందంటూ ఏమీ లేదు, ఏమి చేసిందేం లేదు. ఒక్కసారి తెలుసుకోండి. మరి ఈ 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు పాపాలు పరిపాలన చేశారు. ఒక విజయవాడను ముంపుకు గురై తీసుకొచ్చి పెట్టారు. ఒక్కసారి తెలుసుకోండి. మరి ఆ పరిపాలన మనకు చేసింది ఏమి ఉంది? ఏమి చేయలేదు కదా. మరి నిమ్మల రామానాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు సమానంగానే పనిచేశారు మన రాష్ట్రంలో వాళ్ళకి. మరి ఈ ఇరిగేషన్ 100% న్యాయం జరిగింది. మీకు పని చేయటానికి కొత్త ఏం కాదు. నిమ్మల రామానాయుడు గారు ఆయనకి పని చేయటం అంటే ఆయన కొత్త ఏమి కాదు. సమానంగానే న్యాయంగానే చేశారు. ఒక వానలు వచ్చినా, ఒక వరదలు వచ్చినా, తడుచుకుంటూ గాలి వచ్చినా కానీ గుడి కింద ఉండి ఒక జేసీబీతో ఎక్కిపోయి మనుషులలో కలుసుకుంటూ ఎంతో బాగానే చేశారు. ఆ గండ్లు పూడ్చకపోతే ఒక సింగు నగరానికి, ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రాంతాలకు కానీ చాలా ముప్పు ఇంకా ఉండేది కూడా. ఈ గండ్లు బూడ్చారు కాబట్టి ఒక ఉపశమనం మాత్రమే. మళ్ళీ ఆ గండ్లను పూడ్చకపోతే, మళ్ళీ గట్టిగా చేయించకపోతే చాలా గందరగోళంగా మళ్ళీ వరదలు కూడా రావచ్చు, మళ్ళీ వర్షాలు పడుతాయేమో. అది శాశ్వతంగా, అది అలాగే ఉండకుండా శాశ్వతంగా ఇంకా గట్టిగా ఉండేటట్టుగా చేయవలసిందిగా ఈ నిమ్మల రామానాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. అది అలాగే ఉండకూడదు. అది ఊరక ఉపశమనం మాత్రమేను. ఒక్కసారి తెలుసుకోండి. మరి ఆ గన్లు పూడ్చకపోతే ఎవరు ఏమిటి అనేది తెలియదు కదా. ఒకసారి తెలుసుకోవాల్సిందిగా ఈ గన్లు అనేది పూడ్చాలి. మరి విజయవాడలో వీధి వీధి, సందు సందు, గొంది గొంది ఆ వరదలు వచ్చిన ప్రాంత ప్రజలకి అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. ఒక ఇంటి వాళ్ళకి సరుకులు కానీ, మరి ఇంటింటి సరుకులు కానీ, మరి ప్రతి ఒక్క బజారు రోడ్లు కానీ వాటర్తో సప్లై చేసుకుంటూ రోడ్లు శుభ్రం చేయటం కానీ, ఒక ఈ పౌడర్ చల్లటం కానీ, వాళ్ళకు ఇంటింటికి ఒక శానిటైజర్ కూడా పంపించాలి. ఏదంటే మురుకు నీరు, పొలాల్లో నీరు కూడా వచ్చి ఇమిడిపోయి ఎక్కడెక్కడ నీళ్ళని దొర్లుకుంటూ వచ్చి వీధులలో పడి వచ్చింది కాబట్టి జబ్బులు బొబ్బులు ఏదైనా రావచ్చు, రోగాలు. అలా రాకుండా ఏదైనా పౌడర్, అదేదో పౌడర్ అంటారు, ఆ పౌడర్ చల్లేసి వాళ్ళ ఇంటికి ఒక శానిటైజర్ కూడా అప్పచెప్తే వాళ్ళే శుభ్రంగా ఉంటారు. ఇటువంటి రోగాలు రాకుండా ఎక్కడెక్కడ నీళ్ళు పొలాల నుంచి పారిపోతూ ఒక మురికి నీళ్ళు కూడా పారిపోయి వీధులంబడి పడి చాలా గందరగోళం చేశాయి కాబట్టి అని తెలియజేస్తూ వాళ్లకు బాగా అన్నీ సౌకర్యంగా చేయవలసిందిగా కోరుతూ ఒక శానిటైజర్ కానీ, అది గన్ పౌడర్ ఏదో ఉంటే ఆ పౌడర్ కానీ ఏదైనా కానీ వాళ్లకు వీధి వీధి, బజార్ చల్లవలసిందిగా కోర్సు. ఒక ఈగలు కానీ, దోమలు కానీ ఎక్కువ శాతం మురికి నీళ్ళు పోయినందువల్ల ముదురుతాయి. వాటి వల్ల జబ్బులు కూడా రావచ్చు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి అవి ఇవ్వాల్సిందిగా ఇస్తారు. అన్నీ సప్లై చేస్తున్నారు. ఎవరికి ఏం ఇబ్బంది కలగదు. మళ్ళీ ఈ వరదలు వచ్చినాయి కాబట్టి వెళ్ళిపోయారు కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ తిరిగి వస్తారు. అదే వీధులలో ఉంటారు. ఎవరిల్లు వాళ్ళు శుభ్రం చేసుకొని చేయించుకొని అని అందరూ మళ్ళీ యథాప్రకారంగా ఉండవలసిందిగా విజయవాడలో కోరుచు ఆ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి, ఈ కృష్ణా డిస్టిక్ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.